ట్రిపులర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో దేవరా మీద భారీ అంచనాలున్నాయి. దానికి తగ్గట్టు ఆచార్య అనే భారీ డిజాస్టర్ చేసిన తర్వాత కొరిటాల శివ చేస్తున్న సినిమా కావడంతో దేవరా ఎలా ఉండబోతుందా అని అందరి దృష్టి దీని మీదే ఉంది. దానికి తోడు రాజమౌళితో చేసిన తర్వాత ఎంత పెద్ద స్టార్ హీరోకైనా అపజయం తప్పదు అనే ఒక సెంటిమెంట్ ఉండడంతో దాన్ని ఈసారి ఎలాగైనా బ్రేక్ చేయాలనే ఉద్దేశంతో చాలా కష్టపడుతుంది చిత్ర యూనిట్. ఈ మేరకు షూటింగ్ కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎన్టీఆర్ వార్ 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దీంతో ఎన్టీఆర్ లేని కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నాడు కొరిటాల. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ లో షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. అయితే ఈ షూటింగ్ చేస్తున్న సమయంలో అనుకోకుండా తేనెటీగలు చిత్ర యూనిట్ మీద దాడి చేసినట్లుగా తెలుస్తోంది. షూటింగ్ లో భాగంగా డ్రోన్ ఎగరవేయగా ఆ శబ్దానికి షూటింగ్ లో ఉన్న 20 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టుల మీద తేనెటీగలు దాడి చేసినట్లుగా చెబుతున్నారు. వారికి తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారట. అయితే ఈ దాడి జరిగిన సమయంలో ఎవ్వరు కూడా ఫోటోలు, వీడియోలు తీయలేదట. ఇప్పటికే సినిమా నుంచి ఎలాంటి లీకులు కాకుండా దేవర యూనిట్ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఈ దాడి విషయంలో చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ స్కెడ్యూల్ అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ జాన్వీ కపూర్ తో రొమాంటిక్ షూట్ ప్లాన్ చేస్తున్నారట. ఏదేమైనా దేవరా చిత్ర యూనిట్ మాత్రం తెగ కష్టపడుతోందని చెప్పాలి.